హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోతున్నాం థర్డ్ టీ20 ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. అలాగే ఈ పొద్దు మ్యాచ్‌లో ఏమన్నా చేంజెస్ జరుగుతాయా? పిచ్ ఎలా ఉంది? టీమ్‌లో ఏమన్నా చేంజెస్ ఏమన్నా అయితాయా? అలాగే మన వల్ల ఎవరు సరిగ్గా కొంచెం ఆడడం లేదు. ఎవరు కొంచెం సరిగ్గా అనేది ఆడాలి ఏంటి అనేది కూడా మనము ఈ ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకుందాము. టీమిండియా చూస్తే పోయినసారి మ్యాచ్ సెకండ్ టీ20లో 190 రన్స్ చేసి కూడా దాన్నయితే డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఇంకా ఒక ఓవర్ ఉండంగానే వాళ్ళైతే చేసేసారు. 6 వికెట్స్ పడి 191 రన్స్ చేశారు. అలాగే ఆ పొద్దు చూసుకుంటే అభిషేక్ శర్మ చాలా బాగా ఆడినాడు. 24 బాల్స్‌లో 43 రన్స్ చేసినాడు. తను మంచి టచ్‌లో అనిపించాడు. చాలా బాగా ఆడినాడు. వైభవ్ సూర్యవంశీ డెబ్యూట్ చేశాడు. డెబ్యూట్ చేసిన మ్యాచ్‌లో ఒక 2 మంచి సిక్సెస్ అయితే కొట్టాడు. కానీ తను విల్ జాక్స్ చేసిన ఒక బాల్‌కి తనైతే అవుట్ అయిపోయాడు. ఓకే, పర్లేదు. డెబ్యూట్ చేసిన మ్యాచ్‌లోనే మనమేమి సెంచరీలు, హాఫ్ సెంచరీ ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఈ మ్యాచ్ తను ఆడతాడని అయితే నేను అనుకుంటున్నాను. ఒక మంచి నాక్ ఆడాలని అనుకుంటున్నాను. అలాగే తర్వాత చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ తను కూడా మంచి బ్యాటింగ్ అయితే కనిపించాడు. తను కూడా మంచి బ్యాటింగ్ ఆడాడు. 37 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ చాలా స్లోగా చేశాడు మిడిల్ ఆర్డర్‌లో. తను కొంచెం ఫాస్ట్ ఆడింటే బాగుండు. తిలక్ వర్మ పర్లేదు. తన స్ట్రైక్ రేట్ అనేది, రన్స్ అనేది చాలా బాగా ఫినిషింగ్ అయితే చేశాడు లాస్ట్‌లో. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కానీ, హర్షదీప్ సింగ్ అందరైతే బౌలింగ్ కూడా చాలా బాగా వేశాడు. కానీ ఒకే ఒక రవి బిష్ణోయ్ మాత్రం తనేసిన ఓవర్‌లో 17థ్ ఓవర్‌లో 29 రన్స్ ఇచ్చేసి మ్యాచ్ అంతవరకు మన చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా చేజారిపోయింది. 4 ఓవర్స్‌కి 49 రన్స్ ఎంతనో ఉంటే ఆ ఒక్క 17థ్ ఓవర్‌లో మాత్రం రన్స్ ఈజీగా వచ్చేసి మ్యాచ్ అనేది వన్ సైడ్‌గా అయితే అయిపోయింది. నాకు తెలిసినంత వరకు ఈ పొద్దు మ్యాచ్‌లో అయితే రవి బిష్ణోయ్ ఉండకపోవచ్చు. తన బదులు తన ప్లేస్‌లో ప్రిన్స్ యాదవ్ రావచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రన్స్ కొట్టించిన తర్వాత అందులో కింద పక్క చూసుకుంటే అక్షర్ పటేల్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. వీళ్ళిద్దరు ఉండేటప్పుడు మళ్ళీ ఇప్పుడు రవి బిష్ణోయ్ అవసరమా అంటే మేబీ కాకపోవచ్చు. ఒకవేళ మేబీ టీంలో ఉంటే మాత్రం సర్ప్రైజ్ అయితే అయ్యే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. నా వరకైతే నేను ప్రిన్స్ యాదవ్ ఆడతాడు అనుకుంటున్నాను. అలాగే ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మ, తర్వాత వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ అనేది మ్యాచ్ అయితే రాబట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఆడబోయే 3 మ్యాచ్లు గెలిస్తేనే మనం సిరీస్ గెలుస్తాము. ఒకవేళ 2 మ్యాచ్లు గెలిస్తే సిరీస్ సగమైనా చేయొచ్చు. ఒకవేళ లేదా అన్ని 3 మ్యాచ్లు ఓడిపోతే మనం సిరీస్ ఓడిపోవాల్సి వస్తుంది. కాబట్టి గెలిచేదానికైతే ట్రై చేయాలంటే చాలా ఇంపార్టెంట్. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా చాలా ఇంపార్టెంట్. కెప్టెన్‌గా చేసిన 4 మ్యాచెస్‌లో ఇంకా తనకు ఒక విన్ కూడా రాలేదు. 3 మ్యాచ్‌లు అయితే ఓడిపోయాడు. అలాగే ఒక మ్యాచ్ అయితే నో రూల్స్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ తనకు కూడా చాలా ఇంపార్టెంటే. సంజు శాంసన్ని పోయిన మ్యాచ్‌లో డ్రాప్ చేశారు. మేబీ ఈ మ్యాచ్‌లో ఏమన్నా తను వస్తాడా? ఒకవేళ వస్తే ఎవరి ప్లేస్‌లో రావాలి? వచ్చేయడానికి కూడా అవకాశాలు అయితే లేవు. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు టీంలో మనము సరిగ్గా ఆడకపోతే తీసి పక్కన పెట్టేస్తారు అన్నట్టు అయిపోయింది. తను వరల్డ్ కప్ 3 మ్యాచ్‌లు చాలా బాగా ఆడి తను వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ అయినా కానీ తననైతే పక్కన పెట్టేశారు. జస్ట్ 3 మ్యాచ్‌లు ఫెయిల్ అయినందుకు. ఇదైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది తనకి కూడా. అలాగే ఇషాన్ కిషన్ కూడా చూస్తే చాలా స్లోగా అయితే తను నేచురల్ గేమ్ అయితే ఆడలేకపోయాడు. చాలా స్లోగా అయితే ఆడాడు తను. తను ఈ మ్యాచ్‌లో కొంచెం ఫాస్ట్‌గా ఆడడం చాలా ఇంపార్టెంటు. మేబీ ఒకవేళ సంజు శాంసన్‌ని ఆడిపిస్తారా అనేది కూడా డౌట్‌ఫుల్‌గా ఉంది. టాస్ పడ్డంత వరకు మనమైతే ఏం చెప్పలేము. మేబీ సంజుని ఆడిపిచ్చి ఇషాన్ ఒక మ్యాచ్ ఏమన్నా డ్రాప్ చేస్తారు. ఎందుకంటే సంజుకి 1 డౌన్ అనుభవం కూడా ఉంది కాబట్టి మేబీ అట్లా ఏమైనా చేస్తారా? ఎందుకంటే రాజస్థాన్ తరపు జైస్వాల్ అలాగే వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ ఆడినప్పుడు తను 1 డౌన్ ఆడాడు కదా! అట్లా ఏమన్నా చేస్తారా? వీళ్ళ ముగ్గురిలో ఏమన్నా స్వాప్ చేస్తా అంటే ఇంతకుముందు 2011లో ధోని చేసినట్టు, సచిన్ టెండూల్కర్, గంభీర్ వీళ్ళను చేంజ్ చేస్తూ ఒకరిని ఒక మ్యాచ్‌లో అట్లేమన్నా వీళ్ళ ముగ్గురిని ఆడిచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ని పక్కన పెట్టి సంజుని ఆడిపిచ్చి తర్వాత నెక్స్ట్ మ్యాచ్‌లో మళ్ళీ ఇషాన్‌ని తీసుకొచ్చి ఇలా ఏమన్నా చేస్తారా? లేకపోతే ఏంటి అనేది కూడా మనమైతే టాస్ పడిన వరకు అయితే మనకైతే ఏం చెప్పడానికైతే మనకు లేదు. అలాగే చూసుకుంటే తిలక్ వర్మ కూడా ఇప్పుడు ఫినిషింగ్‌లోకి వెళ్ళిపోయాడు. అర్థం కావడం లేదు. ఏ రోల్ ఏంటి? ఏ ప్లేయర్‌లకి అనేది కూడా అర్థం కాదు. ఏ ప్లేయర్‌కి ఒక రోల్ అనేది లేదు. తిలక్ వర్మ ఇంతకుముందు 5 డౌన్లు ఆడుతున్నాడు. ఇప్పుడు కిందికి వచ్చేసాడు. శివన్ దుబే కొంచెం పైన ఆడుతున్నాడు. ఒక్కోసారి హర్షిత్ రాణా శివన్ దుబే కన్నా ముందు వచ్చి ఆడుతున్నాడు. అది కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. కొంచెం ప్లేయర్‌కి ఒక సర్టెన్ ప్లేస్‌లో ఇస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తిలక్ వర్మ పోయిన మ్యాచ్‌లో ఫినిషింగ్ ఆడాడు తను. కాబట్టి తను ఇంకా కొంచెం చూస్తే బాగుంటుంది. వైస్ కెప్టెన్ తను కొంచెం రన్స్ అయితే ఇంకా ఫాస్ట్‌గా రావాలి పోయిన మ్యాచ్ లాగానే. అలాగే
మన బౌలింగ్ కూడా చూసుకుంటే బౌలింగ్ అయితే పర్లేదు, చాలా బాగానే వేశాడు. ఒక రవి బిష్ణోయ్ మాత్రం కొంచెం నిన్న ఎక్స్పెన్సివ్గా అయ్యాడు. ఓకే, సుందర్ పర్లేదు. సుందర్ సారీ ఆయన వరుణ్ చక్రవర్తి అయితే చాలా బాగా వేస్తున్నాడు. తను 37 రన్స్ ఇచ్చాడు. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఫస్ట్లో అయినా కానీ తర్వాత అయితే మంచిగా అయితే వేశాడు. అక్షర్ పటేల్ అయితే చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. తను ఇంతకుముందు మ్యాచ్ కూడా చాలా బాగా వేశాడు. జస్ట్ 20 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అలాగే హర్షిత్ రాణా తనైతే వికెట్స్ తీస్తున్నాడు, బౌలింగ్ వేస్తున్నాడు, బ్యాటింగ్ కూడా ఆడుతున్నాడు. తను మొన్న ఐర్లాండ్తో కూడా మ్యాచ్ ఫినిష్ చేసే దగ్గర తీసుకొచ్చాడు. పోయిన మ్యాచ్లో కూడా 6 కూడా కొట్టాడు. తనైతే బ్యాటింగ్లో కూడా ఆడుతున్నాడు. హర్షదీప్ సింగ్ తను రన్స్ లీక్ చేస్తున్నాడు, వికెట్స్ అయితే తీస్తున్నాడు. కొంచెం అది తను చూసుకోవాలి. అలాగే ఇంగ్లాండ్ చూసుకుంటే ఇంగ్లాండ్ కూడా వాళ్ళు కూడా మంచిగానే ఉంది టీము. పోయిన మ్యాచ్లో ఓపెనర్లు ఇద్దరు డక్అవుట్ అయ్యారు. ఇంతవరకు ఇంగ్లాండ్ టీంలో ఎప్పుడు ఓపెనర్లు అనేది డక్అవుట్ కాలేదు. ఫస్ట్ టైం అవ్వడం, ఇంతవరకు ఎప్పుడు అవ్వలేదు. అలాగే చూసుకుంటే మన వాళ్ళు బౌలింగ్ కూడా చాలా బాగా వేస్తున్నారు. వాళ్ళ బ్యాటింగ్ కూడా బాగుంది. బ్రూక్స్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే జాకబ్ బెథెల్ తను ఒంటరిగా ఉండి లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ని గెలిపించాడు. అలాగే మన వాళ్ళకైతే అలా ఇషాన్ కిషన్ కూడా అలా ఆడింటే బాగుంది. తను లాస్ట్ వరకు ఉన్నా కానీ లాస్ట్లో అయితే తను అవుట్ అయిపోయాడు. మ్యాచ్ని అనేది లాస్ట్ వరకు తీసుకొచ్చి ఇంకా బిగ్ స్కోర్ చేసే అనుకుంటే బాగుంది అనిపించింది. మన బౌలింగ్లో చూసుకున్నా, బ్యాటింగ్లో చూసుకున్నా అన్ని విధాలుగా బాగుంది. అలాగే ఈ మ్యాచ్లో మన అయ్యర్ అయితే 4 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ టాస్ గెలిచాడు. ఈ మ్యాచ్ టాస్ గెలిచి నాకు తెలిసి ఫస్ట్ చేజింగ్ చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ 2 మ్యాచ్లు చేజింగ్ చేస్తే ఐర్లాండ్లో టాస్ గెలిచి చేజ్ చేస్తే అక్కడ ఓడిపోయారు. కానీ తర్వాత ఇంగ్లాండ్లో 2 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. నాకెందుకు ఈ మ్యాచ్ చేజింగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ గ్రౌండ్ కూడా ఇంతవరకు ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళు 4 టైమ్స్ ఏమో గెలిచారు. ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళు 6 టైమ్స్ గెలిచారు. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 8 టైమ్స్ గెలిచారు. కాబట్టి మన వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ వచ్చి 170 నుంచి 175, 180 ఆ మధ్యలో ఉంది. అలాగే మన వాళ్ళు మంచిగా మ్యాచ్ అయితే వైభవ్ సూర్యవంశీ అలాగే అభిషేక్ శర్మ అందియాల మంచి స్టార్ట్స్. అలాగే ఇషాన్ కిషన్ కూడా అయ్యర్ కూడా చాలా బాగా ఆడారు. ఇప్పుడు తన కెప్టెన్సీలో కూడా మెయిన్ చాలా ఇంపార్టెంట్ తనకి, లేకపోతే కొన్ని టాక్స్ అనేది వస్తున్నాయి. చూద్దాం మళ్ళీ శ్రేయస్ అయ్యర్ ఎలా చేస్తాడు ఏంటి. మనకు తద్దు మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ గెలిచి తన గెలుపుని చేసుకుంటాడా, లేకపోతే ఏంటి, సిరీస్ని ఉంచుతారా లేదా ఏంటి, ఏం జరుగుతుంది అనేది మనకు చూద్దాం. అలాగే టీంలో సంజు శాంసన్ ఉంటాడా లేదా అనేది కూడా టాస్ పడినంత వరకు అయితే మనకేం తెలీదు. టాస్ పడిన తర్వాతే చూద్దాం. మేబీ మ్యాచ్ ఇండియా గెలిచాలని కోరుకుంటాం. ఇండియా గెలుస్తుందని అనిపిస్తుంది. చూద్దాం. అలాగే ఇంకా ఏమి చేంజెస్ వస్తారో మనం టాస్ పడినంత వరకు వెయిట్ చేద్దాం. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. మన వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అలాగే ఇంతవరకు మన వీడియోని చూస్తుంటే ఒక లైక్ చేయండి. ఓకే ఇంతవరకు మన వీడియో చూసాను. థ్యాంక్ యూ.